ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ జరిగింది. డాక్టర్ రాబర్ట్ కోచ్ క్షయవ్యాధి కారక సూక్ష్మక్రిములను మొదటిసారిగా మార్చి 24, 1882 గుర్తించారు. ఇందుకు గాను 1905 సంవత్సరంలో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రదానం చేయబడింది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం నిర్వహించబడుతుంది. కనిగిరి పట్టణం నందు ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా కనిగిరి డివిజన్ డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ ఎ సుజిన ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అతిథిగా, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కనిగిరి సూపరింటెండెంట్ ఎంబి సుబ్బయ్య మరియు వి తిరుపతి రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎ సుజిన మాట్లాడుతూ 2 వారాలకు మించి దగ్గు, జ్వరం, క్రమంగా బరువు తగ్గడం, దగ్గినప్పుడు రక్తం పట్టడం వంటి లక్షణాలు ఉన్నటువంటి వారికి టీబీ లక్షణాలు ఉండవచ్చని తెలిపారు. అటువంటి వారు దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మరియు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు కళ్ళ పరీక్షలు ఉచితంగా చేయబడును అని చెప్పారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తామన్నారు. కుటుంబ సభ్యులకు ముందు జాగ్రత్తగా CYTB మ్యాంటాక్స్ టెస్ట్ పాజిటివ్ ఉన్న వారికి మందులు ఉచితంగా అందజేయబడతాయని తెలియజేశారు. కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ టీబీ వ్యాధి గురించి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కనిగిరి అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ జి వెంకట ఫణి, కనిగిరి టీబీ యూనిట్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ బాబురావు, డిపిఎంఓ ప్రసాద్ రెడ్డి, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ రామాంజనేయులు, ICTC కౌన్సిలర్ శ్రీనివాస్, ANM మరియు ఆశా కార్యకర్తలు, భవ్య, వాలంటీర్ విక్టర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. నేను డాక్టర్ సుజిన, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ అండి. కనిగిరి ప్రాంత ప్రజలందరికీ ఇవాళ ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా మీ ముందుకు రావడం జరిగింది. మీ అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం జరుపుకోవడానికి కారణం ఏంటంటే, రాబర్ట్ కోచ్ అనే సైంటిస్ట్ ఈ టీబీ అనే వ్యాధి, ట్యూబర్కులోసిస్ క్షయవ్యాధి మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుందని ఆయన కనుగొనడం జరిగింది. ఆయన జ్ఞాపకార్థంగా ఇవాళ ప్రపంచం అంతా కూడా క్షయవ్యాధి దినోత్సవం జరుపుకుంటున్నాము. అసలు ఈ వ్యాధి ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, ఎలా సంక్రమిస్తుంది, దీనికి గవర్నమెంట్ ద్వారా మేము చేపడుతున్న కార్యక్రమాలు ఏంటి అనేవి మీకు వివరిస్తానండి. ముఖ్యంగా ఈ వ్యాధి బ్యాక్టీరియా వల్ల వస్తుందని మనం తెలుసుకున్నాము. అలాగే ఇది అంటువ్యాధి, ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. మనం ఒకరితో ఒకరికి మాట్లాడుకోవడం వల్ల మన నోటి తుంపర్ల ద్వారా ఒకరి నుంచి ఒకరికి ఇది సోకుతుంది. ఇంకా ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ వ్యాధి 2 వారాలకు మించి దగ్గు లేదా 2 వారాలకు మించి జ్వరము, వాళ్ళకున్న బరువులో 3 నుంచి 10% క్రమంగా వాళ్ళు కోల్పోతూ ఉంటారు. ఇవి ముఖ్యమైన లక్షణాలు. ఇంతే కాకుండా ఆయాసము, ఆకలి లేకపోవడము, దగ్గినప్పుడు కళ్ళె పడ్డము, దాంట్లో ఏవైనా రక్తపు చారలు కనిపించడం, ఇలాంటివన్నీ కూడా టీబీ లక్షణాలు. ఇవన్నీ కూడా కాకుండా ఏవైనా ఎక్స్ట్రా పల్మోనరీ, ఊపిరితిత్తులకు సంబంధించిన కాకుండా శరీరంలో ఏ భాగానికైనా కూడా టీబీ వ్యాధి సోకచ్చు. సో ఏవైనా శరీరంలో ఏవైనా గ్రంథులు వాపు ఉండడము, లేదా వాటి నుంచి ఏదైనా డిశ్చార్జ్ రావడము, లేదా ఇంకా ఏదైనా పొట్టలో నీరు చేరి జ్వరం రావడము, కీళ్ళు బాగా నొప్పులు, జ్వరంతో ఉండడము, ఇట్లాంటివన్నీ కూడా మనం ఎక్స్ట్రా పల్మోనరీ కేసెస్ కూడా ఉంటాయండి. వీటన్నిటికి కూడా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందండి. దీనిలో ముఖ్యంగా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అలాగే కమ్యూనిటీ ఏరియా హాస్పిటల్స్లో కూడా RT-PCR మెషిన్లు మనకు అందుబాటులో ఉన్నాయి. దీనిలో స్ఫుటం పరీక్ష జరిపి ఈ వ్యాధిని కనుక్కోవడము చాలా సులభము. కాబట్టి ఎవరైనా ఇలాంటి సిమ్టమ్స్తో ఉంటే వాళ్ళు మీ దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కానీ, దగ్గరలో ఉన్న సెకండరీ, టెర్షరీ హాస్పిటల్స్లో కానీ మీరు వెళ్తే ఈ పరీక్షలు అన్నీ కూడా అక్కడ ఉచితంగా చేయడం జరుగుతుంది. మైక్రోస్కోపీ పరీక్ష చేస్తారు. అలాగే RT-PCR ద్వారా చాలా త్వరగా, చాలా నిర్దిష్టంగా మనం బ్యాక్టీరియాను కనుగొనడం జరుగుతుంది. ఒకసారి మనము బ్యాక్టీరియా మనలో ఉందని మనం పాజిటివ్ అని డిక్లేర్ అయిన తర్వాత దీంతో పాటు అక్కడ వ్యాధికి సంబంధించిన మందుల్ని కూడా మనం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మందులు కూడా డాట్ ప్రొవైడర్ ఆధ్వర్యంలో మనము మింగించడం జరుగుతుంది. అట్లాగే లాస్ట్ మందులు చివరి రోజు వరకు కూడా మనం ఫాలో అప్ చేస్తూ ఆ ట్రీట్మెంట్ కరెక్ట్గా వాడారా, జబ్బు నయం అయిందా లేదా అనే నిర్ధారణ పరీక్ష కూడా మనం చేయడం జరుగుతుందండి. సో ఇది ప్రతి ఒక్కరూ ఇవన్నీ తెలుసుకోవాలి అని తెలియజేస్తున్నాము.
మనం ఉచితంగా ఇవ్వడము, ట్రీట్మెంట్ మధ్యలో వాళ్ళకి ఈ ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళకి పౌష్టికాహారం చాలా అవసరం కాబట్టి గవర్నమెంట్ ప్రభుత్వం నిక్షయ పోషణ యోజన ద్వారా వాళ్ళకి సర్టెన్ అమౌంట్ వాళ్ళకి పోషణ కోసము, మంచి ఆహారం తినడం కోసము వాళ్ళ అకౌంట్కి డీబీటీ ద్వారా వాళ్ళకి 500 రూపీస్ మంత్లీ వాళ్ళకి వేయడం జరుగుతుంది. వాళ్ళు వాడే 6 months కూడా మంత్లీ 500 రూపీస్ వాళ్ళ అకౌంట్కి క్రెడిట్ అవుతాయండి. అదేవిధంగా ఇంకా పెద్ద పరీక్షలు జరపాలి, లేదా ఈ టీబీ మందులతో తగ్గ ఏదైనా రెసిస్టెంట్ బ్యాసిల్లై ఉంది అని మనం అనుకున్న ప్రతి పాజిటివ్ కేసుని మనము అలాంటి పరీక్షలకు కూడా మనము పైన పెద్ద ల్యాబొరేటరీకి పంపించి మనం పరీక్షలు జరపడం తెలుస్తుంది. మనం వాళ్ళకి వాడే మందులు కరెక్ట్గా మనం పెట్టున్నామా లేదా, వాళ్ళకి జబ్బు తగ్గుతుందా లేదా అనే ఫాలోఅప్ని కూడా మనం చేస్తాము. అట్లాగే ఈ వ్యాధి రాకుండా ఏం చేయాలి అని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, పిల్లలు పుట్టినప్పుడు 0 డోస్లో మనం BCG వ్యాక్సినేషన్ ఇస్తున్నాము ఈ వ్యాధిని నిర్మూలించడం కోసము. సో ఇది చాలా ఇంపార్టెంట్, పిల్లలకి BCG వ్యాక్సినేషన్ మనం అందించడము. అదేవిధంగా ఏం చేయాలి అంటే, ఒకవేళ ఎవరైనా ఇలాంటి సిమ్టమ్స్తో ఉంటే త్వరగా దాన్ని తెలుసుకొని త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. ట్రీట్మెంట్ కూడా మధ్యలో ఎక్కడ ఆపకుండా వాళ్ళు క్రమంగా ఎన్ని నెలలు అయితే మనం మందులు వాడాలి అని మనం పెట్టున్నామో, ఏ రకమైన మందులు వాడాలి అని మనం ఇచ్చున్నామో వాటిని వాళ్ళు కరెక్ట్గా వాడడం అనేది చాలా అవసరం అండి. మధ్యలో హెచ్చు తగ్గులుగా వాడడం వల్ల వాళ్ళకి రెసిస్టెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళకి వ్యక్తిగత శుభ్రత అనేది కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకప్పుడు టీబీ అనేది లో సోషియో ఎకనామిక్ గ్రూప్లో వస్తుంది కాబట్టి వాళ్ళు ఇతరులతో అంటే ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవడము, ఏదైనా దగ్గు పేషెంట్లు పక్కన పర్సన్స్ ఎవరైనా ఎక్కువగా దగ్గుతున్నారు, ఆయాసంగా ఉన్నారు, అలాంటప్పుడు మనం కొంచెం వాళ్ళైనా కూడా వాళ్ళ మాస్క్ ధరించడం, లేదా మనము వాళ్ళకి మాస్క్ ధరించుకోవడం, హ్యాండ్ వాషింగ్ ఫ్రీక్వెంట్గా చేసుకోవడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా అవసరము. ఇంతే కాకుండా ఎవరైనా పాజిటివ్ పేషెంట్స్ ఉన్న ఇంట్లో కాంటాక్ట్స్ కూడా ఇలాంటి పరీక్షలు జరుపుకోవడం చాలా అవసరం అన్నమాట. అంటే మనం చెప్పుకున్నాం ఇది ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధి ఎలా వస్తుంది ఇది అని. సో కాబట్టి వాళ్ళకు కూడా మేము టెస్టులు చేస్తాము. వాళ్ళకు కూడా మనం ప్రొఫైలాక్సిస్ ట్రీట్మెంట్ అనేది మనం ఇస్తున్నాం. వాళ్ళకి 2 డ్రగ్స్ రిఫాపెంటిన్, INH ద్వారా మనం 3 నెలల పాటు వారానికి 1 డోస్ మనము ప్రివెంటివ్ కింద, ప్రొఫైలాక్సిస్ కింద కాంటాక్ట్ పర్సన్స్కి మనం ఇవ్వడం జరుగుతుంది. కాంటాక్ట్స్ పాజిటివ్ వస్తే మనం ఆ డ్రగ్స్ని కూడా మనం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి సైట్ టీబీ అని చెప్పి ఈ మధ్య కొత్తగా ఒక టెస్ట్ని కూడా మనం వాళ్ళకి చేస్తున్నాము. దీంట్లో పాజిటివ్ వచ్చిన వాళ్ళకి కూడా మనం ఈ ప్రివెంటివ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అన్ని రకాలుగా హెల్త్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ అందరూ కూడా ఈ టీబీ వ్యాధిని నిర్మూలించాలి అని చాలా శ్రద్ధతో ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము హెల్త్ డిపార్ట్మెంట్ వైపు నుంచి మేము చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఒకవేళ ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు డయాగ్నోస్ అయ్యి టీబీ పాజిటివ్ అని ఉన్న వాళ్ళకు కూడా మేము గవర్నమెంట్ తరఫు నుంచి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. మందులు ఖరీదు ఎక్కువ కాబట్టి కొంచెం పేద పేషెంట్స్ ఎక్కువ కాలం వాటిని వాడుకోలేరు. అందువల్ల వాళ్ళు ఏదైనా ఇలాంటి వాళ్ళు పాజిటివ్ అన్నది మమ్మల్ని సంప్రదించిన దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి దగ్గరికి, లేదా వాళ్ళ ఊరికి వచ్చే ఏఎన్ఎం ఆశాకి వాళ్ళు తెలియజేసినా కూడా మేము గవర్నమెంట్ నుంచి మందులు వాళ్ళకు ఉచితంగా ప్రొవైడ్ చేయడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నామండి. దయచేసి అలాంటి పేషెంట్స్ అందరూ కూడా ఇలాంటివి తప్పనిసరిగా వాళ్ళు తెలుసుకొని వాళ్ళకి అవసరమైనప్పుడు వీటిని సర్వీసెస్ వాడుకోవాలని కోరుకుంటున్నాము. ప్రతి టీబీ పేషెంట్కి కూడా ఇక HIV పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుంది. మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి అన్ని రకాల టెస్టులు చేస్తాము. BP, HB, షుగర్, అట్లాగే వాళ్ళకి HIV పరీక్ష, లేదా కిడ్నీ ఫంక్షన్, లివర్ ఫంక్షన్, ఇవన్నీ కూడా మనం టెస్ట్ చేసిన తర్వాతనే వాళ్ళకి టాబ్లెట్స్ పెట్టడం అనేది జరుగుతుంది. సో దీన్ని అందరూ గమనించి ఈ సర్వీసెస్ అన్నీ కూడా అవసరమైన వాళ్ళకి వాడుకోవాలి అని, అలాగే తెలియని వాళ్ళకి తెలియపరచాలని మీకు దయతో విన్నవించుకుంటున్నాం.